నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి కవి, రచయిత, అనువాదకులు, సంపాదకులు నిఖిలేశ్వర్ గారు. ఆయన రాసిన అగ్నిశ్వాస అనే కవిత్వ సంపుటికి గాను ఆయన 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి ఆయన సాహిత్య ప్రస్థానం గురించి, ఆయన రచనల గురించి, ముఖ్యంగా దిగంబర కవిగా ఆయన పేరుగాంచారు. అంతేకాదు ప్రతి ప్రక్రియలోనూ ఆయనది అందవేసిన చేయి. ఆయనతో మాట్లాడి ఆయన ప్రయాణం గురించి మనం ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే నిఖిలేశ్వర్ గారు. నమస్తే. ముందుగా దిగంబర కవులు, దిగంబర కవిగా నిఖిలేశ్వర్ అనగానే దిగంబర కవి, దిగంబర కవి అనగానే నిఖిలేశ్వర్, మీతో పాటు వేరే కవుల్ని కూడా ప్రస్తావిస్తుంటాను. దీని గురించి చెప్పండి, ఈ దిగంబర కవులు, దిగంబర కవిత్వం గురించి. ఆధునిక తెలుగు సాహిత్యంలో దిగంబర కవుల ప్రవేశం అనేది ఒక మలుపు. 6 కవులు మేమంతా కూడాను 1965లో మొదటిసారిగా మొదటి సంపుట వెలించాం. 6 పేర్లు కూడాను మా సొంత పేర్లు, కులాలని, మతాలని సూచిస్తున్నాయి కాబట్టి సింబాలిక్గా, సాంకేతికంగా ఉండేటట్టు నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, నగ్నముని, మహాస్వప్న, భైరవయ్య ఈ పేర్లతో మేము రచనలు మొదలుపెట్టాం. మొదటి సంపుటి 1965 మేలో, రెండవ సంపుటి 66లో, తర్వాత మూడవ సంపుటి 68లో. ఈ 3 సంపుటాల యొక్క విశిష్టత, విలక్షణత ఏమిటి అంటే, ముఖ్యంగాను కవితా సంపుటాల ఆవిష్కరణ అనేది సాధారణంగా రాత్రుల్లో ఆటో డ్రైవర్, బిచ్చగత్త అంటే ఏంటి అంటే కింది స్థాయిలో శ్రామిక జనం చేయాలని చెప్పి ఆ రకంగా ఓటెక్కినరు, బిచ్చొత్తే, తర్వాత ఈ రకంగా జరిగినాయి అన్నమాట. అయితే ప్రధానంగా ఈ 3 సంపుటాలు కూడాను కోపోద్రిక్త యంగ్ మెన్ మూమెంట్, కోపోద్రిక్త యువతరానికి ఒక ప్రాతినిధ్యం వహించిన కవిత్వం ఇంత కూడాను. ఈ కవులు 6 కూడాను తమ కవిత్వం ద్వారా రావలసిన పరిణామాల గురించి, తర్వాత వ్యవస్థలో వచ్చిన లోపాలను ఎత్తి చూపుతూ తమ ఆవేదనని, కోపాన్ని వ్యక్తం చేశారు. మండుతున్న తరం అనే కవిత్వ సంపుటి నుంచి చూసుకుంటే, మా కొత్తగా వచ్చినటువంటి జీవించిన క్షణాలు, ఈ కవిత్వ సంపుటాల పరంపర ఏదైతే మీరు కవిత్వాన్ని తీసుకొచ్చారో, ఈ తీసుకొచ్చిన క్రమంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఉద్దేశాలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అసలు ఎందుకు రాశారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది కవికి బాగా తెలిసి ఉంటుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ గురించి. నా మొదటి కవితా సంపుటి, వ్యక్తిగతమైన కవితా సంపుటి మండుతున్న తరం. ఈ మండుతున్న తరం అనే కవిత ఆనాటి 70 నాటి పరిణామ దశలో ఆనాటి యువతరం ఆక్రోశానికి ఒక వ్యక్తీకరణ ఇచ్చిన కవిత్వం అంతా కూడాను. ప్రధానంగా నేను మండుతున్న తరం ఎందుకన్నా, ద బర్నింగ్ జనరేషన్ అంటే ఏంటి, ఒక వ్యవస్థలో యువతరం అనేది తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి, తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి సహజంగానే అది కోపంగా తిరగబడుతుంది. అందువల్ల ఆ తరమంతా కూడాను తిరుగుబాటులో, విప్లవంలోనూ చివరికి జ్వలించిపోయి, అంటే అది బర్నింగ్ స్థితికి ఏర్పడే దశ ఉంటుంది కాబట్టి దాన్ని నేను కోపోద్రిక్తరం లేకపోతే ఆ పేరు పెట్టాను అన్నమాట. ముఖ్యంగాను రచయిత, కవి అయిన వాడు 70-75 ఆ కాలక్రమంలో కేవలం కవిత్వం, రచనలే కాకుండా ఆ కవి, రచయిత వాడి పట్ల సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఆనాటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉన్నారు, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ప్రభుత్వం ప్రజల్ని అణిచివేసి వాళ్ళ కోరికల్ని నెరవేర్చకుండా అభివ్యక్తిని అణిచిపెట్టడము, స్వేచ్ఛ ఇవ్వకపోవడం, వీటి పట్ల అధికంగా అన్యాయంగా, అక్రమంగా అరెస్టు జరగడం, వీటి పట్ల ఒక పౌర హక్కుల ఉద్యమంలో కూడాను రచయితలు మేము పాల్గొన్నాము. అది ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ, పౌర హక్కుల కోసం పోరాడడం. వీటిలో మహాకవి శ్రీశ్రీతో పాటుగా అనేక మంది, కెవి రమణారెడ్డి గారు, మిగతా సీనియర్ కవులు కూడా మాతో పాల్గొన్నారు. అది ఒక దశ. ఆ దశలో ఒక కవి, రచయిత అయిన వాడు కేవలం రచనాపరంగా అక్షరాల్లోనే కాకుండా సామాజికంగా ప్రజల మధ్య కూడా జీవించాలి అనే దాన్ని మేము నిరూపించగలిగాం. అగ్నిశ్వాస అనే కవిత్వ సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఈ పుస్తకానికి సంబంధించి మాట్లాడుకోబోయే ముందు దీంట్లో నుంచి మా ప్రేక్షకుల కోసం ఒక కవిత. సంతోషం. అగ్నిశ్వాసలో 3 సంవత్సరాల కవిత్వం, 1915 నుండి 17 వరకు కూడా.
అందులో ఉన్న ఒక కవిత అగ్నిస్పర్శ. కరగని కాలం కొవ్వొత్తిపై అగ్నిశిఖలా నేను, కరగని కాలం కొవ్వొత్తిపై అగ్నిశిఖలా నేను, కొడిగట్టే క్షణాలలో చేయూతనిచ్చే జీవనోత్సాహం. ఈ జీవన జ్వాల శాశ్వతమనే భ్రమ ఏనాడు లేదు. అయినా ఆత్మీయతలోని అనురాగ స్పందన ఒక అంతరంగ జ్వాల. అయినా ఆత్మీయతలోని అనురాగ స్పందన ఒక అంతరంగ జ్వాల. విద్యుత్ జలధరింపులోని అగ్ని స్పర్శకు కాలడం కాల్చడమే తెలుసు. పాపపుణ్యాలు నడిచే సమయాల్లో లోలోన రగిలే అపరాధభావం పశ్చాత్తాపం అయినా స్నేహ తరంగాలలోని బడబాగ్ని చొమ్మించగానే ఉత్తంగ కెరటాల తుంపరలపై జిగేల్మనే సుఖానందం. జీవితాంతం రగిలే మానవానుభూతి కూడా ఒక కాంక్షగా అనంత జ్వాలలో కరిగిపోయే వేళ భగ్గుమనే అగ్నికెలలని అసంఖ్యాకంగా. వండర్ఫుల్ సార్. ఇంగ్లీష్, హిందీలో కూడా కవిత్వం రాశారు. లైఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్, తర్వాత ఇతిహాస్ కే మోడ్ పర్ అనే 2 కవిత్వ సంపుటాలు కూడా రాశారు. అయితే నాకు అనుమానం, అంటే డౌట్ ఏంటంటే, సాధారణంగా ఒక భాషలో కవిత్వం రాయడం అనేది చాలా కష్టమైన పని. 2-3 భాషల్లో దాన్ని కొనసాగించడము, అదే స్థాయిలో మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. మీ వరకు మీరు ఈ 3 భాషల్లో రాస్తున్నప్పుడు మీరు ఎటువంటి సమస్యలు, లేదంటే ఒక దాంట్లో రాసినప్పుడు అదే అంశాన్ని ఇంకో భాషలో రాసేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్నిసార్లు రాయలేం కూడా, వేరే రకంగా రాసేస్తాం. సో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మౌలికంగా తెలుగు కవిత్వం రాస్తున్నాను నేను. అయితే వ్యక్తిగతంగా నేను నా కాలేజీ చదువులో డిగ్రీ కోర్స్ చేస్తుండగా ప్రథమ హై స్కూల్ దశ దాటి యూనివర్సిటీ స్థాయికి వచ్చేలో తెలుగు భాష సహజమైన. అయితే నా రెండవ భాష సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తర్వాత ఇంగ్లీష్ లిటరేచరు, ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ ఉండడం వల్ల ఫిలాసఫీ, ఇంగ్లీష్ సాహిత్యం, పొలిటికల్ సైన్స్, తర్వాత హిందీ సెకండ్. వీటి మూలంగా ఏంటన్నమాట, సమాంతరంగా నేను తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్ రచన చదువుతూ వచ్చాను బాగాను. ఇంగ్లీష్ రచనల్లో ఇంగ్లీష్ లిటరేచర్ అనేది నా డిగ్రీ కోర్సులో భాగమే కాబట్టి ఇంగ్లీష్ సాహిత్యంతో బాగా నాకు అనుభవం ఉండడం కొంత కారణం. అదే కాకుండా ఇక్కడ హైదరాబాదీ వాతావరణంలో మాకు ఉర్దూ, హిందీ ప్రధానంగా అది బాగా పరిచయం ఉన్న భాగం. అంటే స్నేహితులు ఆ కవులతో ఒక ఇంటరాక్షన్ కావడం కూడా. ఇక ఇంగ్లీషు చదువుకోవడం, అనేక పోయిటరీ, ఇది రెండో భాగం అన్నమాట. అయితే తెలుగులో రాసినప్పుడు సహజంగానే మన బాల్యం నుంచి యవ్వన ఈ దశల్లో కూడాను మన వ్యక్తిగత అనుభూతులతో పడుతుంది. అయితే ఇంగ్లీషు, హిందీలో రాసేటప్పుడు ఏం జరిగింది అంటేను, ఆయా భాషల ప్రభావం కొంత, ఆయా భాషల కవులు చదివినప్పుడు కొంత, ఈ ప్రభావంతో పాటుగా ఆ హిందీ ఈడియాటిక్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీషు కాబట్టి తెలుగు ప్రభావం లేకుండా, తెలుగు అనువాదాలు కావు సాధారణంగా, కొన్ని అనువాదాలు చేసినప్పటికీ కూడాను మౌలికంగా నాకు హిందీలో రాసాను కొన్ని పీసులు, అవన్నీ దాదాపు హిందీ పత్రికలు వచ్చాయి కూడా. ఇంగ్లీష్ కూడా దాదాపుగా డెక్కన్ కావచ్చు, హిందుస్థాన్ టైమ్స్, అన్ని ప్రముఖమైన పత్రికలు అన్నింటిలో ప్రచురితాయి. సో ఇంగ్లీష్లో రావడం, ఇది ఈ రకంగా ఒక సమాంతరంగా ఈ 3 భాషలు రాయడంలో ఎక్కువగా తెలుగే అనుకోకండి, తెలుగే. అయితే ఇంగ్లీషు, హిందీ అనేవి తెలుగుతో పాటుగా నా సాహిత్య వ్యవసాయంలో లేక నా సాహిత్య జీవితంలో ఒక భాగం అయిపోయినాయి కాబట్టి అవి సహజంగానే వెలువడ్డాయి. వాటికి కావాల్సిన ఆదరణ లభించింది కూడాను. ఎక్కువగా తెలుగులో రాయడం అన్నమాట. గద్య రచనలోకి వస్తే మీరు కథలు రాశారు. కథలు రాసినప్పుడు ఏవైతే ఉన్నాయో కథల్లో నుంచి దాదాపుగా ఎంపిక చేసిన కథలను సపరేట్గా ఒక పుస్తకం కూడా తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా మీరు ఇంకా రాయాలి, అది రాయడానికి నా వల్ల కాలేదు, లేదంటే రాయడానికి ఇంకా నేను సతమతం అవుతున్నాననే అంశం కానీ అలాంటిది ఏదైనా ఉండిపోయిందా? నేను రచించిన ప్రక్రియల్లో
కవిత్వము, కథ, వ్యాసరచన, అనువాదాలు, నవల రాస్తూ ఆగిపోవడం ఇవన్నీ జరిగినాయి. ఇందులో ప్రధానంగా కథా రచనలో కవిత్వం వీటి పట్ల ఈ ప్రక్రియ కాకుండా నాకు మొదటి నుండి కూడాను ఒక సాహిత్య విద్యార్థిగా నాకు నవలల పట్ల, కథానిక పట్ల కూడా అంతే అభినవేశం, అంతే అభిరుచి ఉంటూ వచ్చింది. దాన్ని ఇప్పటికీ కొనసాగుతుంది కూడాను. అందులో భాగంగానే నేను నాకు ఉద్యమపరంగా కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కలిసిన అనుభవాలు, ఆయా మలుపులు, వీటిని ఆధారం చేసుకొని నేను దాదాపు 40 కథలు రాశాను మొత్తం. ఈ 40 కథల్లో ఏం చేశాను, ఎంపిక చేసిన 22 కథలనే నిఖిలేశ్వర్ కథలతో వేయడం. అవి 2-3 ఎడిషన్స్ కూడా వచ్చినాయి. ఈ నిఖిలేశ్వర్ కథల్లో నేను సృష్టించిన ఇతివృత్తాలు, అంశాలు ప్రధానంగా ఉద్యమపరంగా విప్లవకారుల జీవితాలు, అలాగే స్త్రీ పురుష సంబంధాలు, విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, పరీక్షా విధానము, ఇలాంటి సమస్యలన్నీ నేను ఇతివృత్తాలుగా తీసుకున్నాను అన్నమాట. అవి 22 కథల్లో వచ్చాయి ప్రధానంగాను. 22 కథల్లో వ్యక్తిగత కొంత ఆధ్యాత్మిక ధోరణి ఉండదు కూడా ఉంటుంది కొంత. ఇవి అయితే తర్వాత నేను అసంపూర్ణంగా వదిలే కథ చాలా ఉన్నాయి. అందువల్ల మీరు చూడండి, కవిత్వానికి కథకి ఉండే పెద్ద తేడా ఏమిటి అంటేనో, కవిత్వం సహజంగానే ఎప్పుడు కూడా స్పాంటేనియస్ ఓవర్ఫ్లో అని మనకు తెలుసు. స్పాంటేనియస్ తెలుసు. అది అత్యంత సహజమైన స్థితిలో మీకు వచ్చినప్పుడు దాని నిర్మాణంలో మీరు వహించే శ్రద్ధ బట్టి ఆ కవిత్వం గొప్పదా అని ఉంటుంది సాధారణంగా. కానీ కథ ఉందే, కథకి శిల్ప నిర్మాణము, భాషవే కాకుండా దాన్ని తీర్చిదిద్దే క్రమంలో ప్రధానంగా కథ చెప్పే తీరు, అది చదివించగలదా లేదా, నాటకీయత ఉన్నదా, ఇవన్నీ అంశాలు ఉంటే తప్ప కథ గొప్ప కవిత కాదు. లేకపోతే మామూలుగా కాలక్షేపానికి ఏదో ఉంటుంది తప్ప. అందువల్ల కథానిక రచనలో నేను రాసే 40 తర్వాత మిగతా కథల్లో కూడాను అసంపూర్ణంగా విలువ కావాలంటే అసంపూర్ణంగా మీరు కారణం ప్రధానంగా కొంత అసంతృప్తి, తర్వాత వాటిని ఇంకా నేను పూర్తి చేయలేకపోవడం, అంతే వదిలేశాను అంతే. ప్రధానంగా నా దృష్టి అంతా కూడా వైపు రావడం ఇటువంటి జరిగిందనమాట. ఇది కారణం. సార్, మీరు రాసిన కథల్లో ముఖ్యంగా ఇప్పటికీ మిమ్మల్ని వెంటాడే కథ, లేదంటే ఆ కథ రాయడానికి మిమ్మల్ని ఫోర్స్ చేసిన అంశం కావచ్చు, లేదంటే ఏదైనా అలాంటి కథ ఏదైనా మీకు ఇప్పటికీ స్టిల్ అంటే లైక్ చెప్పాలి లేదంటే అనిపించే కథ ఏదైనా ఉందా మీది? ఉందండి. 22 కథల్లో నన్ను ఇప్పటికీ వెంటాడే కథ 3 రోడ్ల కూడలి. ఈ 3 రోడ్ల కూడలి అనేది నేను విశ్వవిద్యాలయ నేపథ్యంలో రాసిన కథ. ప్రధానంగా ఆ కథ పుట్టుక నాకు మైసూరు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పుడితే ఆ కథ ఇతివృత్తం యొక్క భావన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన పోరాటాలు విద్యార్థులుగా పీడిఎస్ఆర్ఎస్ఆర్ ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆ నేపథ్యాన్ని తీసుకుని 3 రోడ్లు కూడా చెప్పి నేను ఉస్మానియా యూనివర్సిటీలో విషయం గమనించి ఉంటారు. ప్రతి చోట కూడా మీకు 4 రోడ్లు, మూడు రోడ్లు కూడాలే ఉంటాయి. 3 రోడ్లే కలుస్తుంది సాధారణంగా. అది సింబాలిక్గా తీసుకుని రాసింది ఏమిటి అంటేను, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులు అటు పోరాటాల్లోకి, ఉద్యమాల్లోకి వెళుతున్నప్పుడు ఒక ఆశయంతోనో, ఒక లక్ష్యం కోసం వెళ్తుంటారు. ఆ లక్ష్య సిద్ధి కోసం కాను వారు పడే పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆశయ సిద్ధి కోసం అనుసరించవలసిన మార్గము, ఆ మార్గంలో వచ్చే కష్ట నష్టాలు, వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అప్పుడు ఉద్యమవుతాయి. అయితే వ్యక్తిగత జీవితం కూడా, వ్యక్తిగతంగా కూడాను లక్ష్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది చెప్పడం. అది 3 రోడ్ల కూడలి అనే కథ. ఈ తర్వాత ఇంకో కథ ఉంది చెప్పాలి ప్రధానంగా. అందులో ఏంటంటే విముక్తి అని. అందులో సాధారణంగా ఒక తిరుపతి దేవాలయానికి ఒక రిటైర్డ్ అయిన ఒక మహిళా టీచరు వెళ్ళినప్పుడు తానుగా ఒక ఆధ్యాత్మిక చింతనతో, భక్తిభావంతో వెళ్ళిన ఆ విగ్రహారాధన ఇవన్నీ చూస్తే తిరిగి వచ్చేటప్పుడు తానుగా తటస్థపడి కొంత వ్యక్తులకి సహాయం చేయడము, ఆ వ్యక్తుల రూపాలు చూడు. తాను గ్రహించింది ఏమిటంటే జీవితంలో పరోపకారం, వ్యక్తులకి మనం తగిన సహాయం చేసినప్పుడే అది సరైన భక్తి అవుతుంది తప్ప కేవలం పూజా పునస్కారాలు కాదని చెప్పడం. ఇది ముక్తి కథ. ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలనే పుస్తకం ఏదైతే ఉందో, ప్రస్తుతానికి అంటే భారతదేశంలో కూడా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా మనం మొన్నటిదాకా తెలంగాణ సాధించుకోవడానికి జరిగిన ఉద్యమం కూడా చూసుకోవచ్చు. అయితే మీరు గమనించిన ఈ ఉద్యమాల్లో
మీకు అంటే లైక్ ప్రత్యేకంగా అంటే అన్ని ఉద్యమాలు ఒకే రకంగా ఉండకపోవచ్చు, అండ్ సాహిత్యంలో ప్రజెంట్ చేసినప్పుడు ఒక రకంగా మనం కొన్ని దాస్తూ ఉంటాము, కొన్ని నిర్మోహమాటంగా చెప్తుంటాం. సో అట్లా మీరు ఏదైనా తేడాలు గమనించారా ఈ ఉద్యమాల్లో? లైక్ అటు కావచ్చు, ఎందుకంటే జన చైనా ఉద్యమాలు కూడా అందులో అస్తిత్వ ఉద్యమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? దేమర్కోవులు 3 సంపుటాలు వచ్చే క్రమంలో 68 నాటికి ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు అనేది చాలా ఉద్యమపరంగా సాహిత్యపరంగా మలుపు తిప్పిన గ్రంథం అది. ఎందువల్లంటే ఆ గ్రంథంలో ప్రధానంగా నేను అటు కంపారిటివ్గా తులనాత్మకంగా ఏం చేశానంటే, తెలుగులో వచ్చిన దేమర్ కవిత్వాన్ని నేను మరాఠీ, హిందీతో పాటుగా అటు యాంగ్రీ యంగ్ మెన్ మూమెంట్ అండ్ బీట్నిక్స్, రష్యన్ అన్ని పోయిట్తో నేను కంపేర్ చేస్తూ వచ్చాను. అదొక దశ అనుకోండి. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏమిటంటే, సాహిత్యంలో అనేక కారణాల వల్ల ఆయా చారిత్రక దశల్లో రాజకీయ, సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల సాంస్కృతిక సాహిత్య ఉద్యమాలు కూడా వస్తాయి. సాహిత్యపరంగా రచనలు చేసే వ్యక్తి, కవి కానీ రచయిత ఎవరైనా కానివ్వండి, అతను సమాజంలో ఒక జీవి కాబట్టి తాను జీవించే సమాజంలో వచ్చే రాజకీయ, ఆర్థిక మిగతా పరిణామాల మూలంగా స్పందించి తనదైన అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. చేసేటప్పుడు వ్యక్తి నుంచి సమూహంలోకి వెళ్ళిన రచయిత సహజంగానే సామూహిక ఉద్యమాలని తాను తప్పకుండా పరిశీలిస్తాడు, వాటి పట్ల అభిప్రాయం వెలిపిస్తాడు. ఆ రకంగా మన తెలుగు సాహిత్యంలో నేను చెప్పిన ఆనాటి ఉద్యమాలతో మొదలుకొని ఇప్పుడు క్రమంగా గత 20 సంవత్సరాల్లో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు ఉన్నాయి కదా, ఈ అస్తిత్వ ఉద్యమాలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మెన్ అండ్ ద సొసైటీ, ఈ అస్తిత్వ ఉద్యమాల ప్రభావం ఎంతగా ఉన్న తెలుగు సాహిత్యం ప్రస్తుతం అంటేను అది గత 20 సంవత్సరాల కాలంలో మరీ ముఖ్యంగా ఇది ప్రతి కులము, ప్రతి మతము, అలాగే కులాలు, ఉపకులాలు ఇవి కూడాను తమ వ్యక్తిగత జీవితాలని, వృత్తిపరమైన అంశాలని వీటన్నిటిని కూడా వ్యక్తీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో ప్రధానంగా గతంలో మీరు గమనించి ఉంటారు, తెలుగు సాహిత్యంలో అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ సంఘం ఇవన్నీ కూడా ఏంటన్నమాట, సామూహికమైన ఒక లక్ష్యాన్ని, సామాజికంగా రావాల్సిన పరిణామాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ తర్వాత జరిగింది ఏమిటంటేను, భారతీయ సమాజంలో ఉండే కులతత్వము, సమాజం ఉండే కులం అనే ఒక సెటప్ ఉన్నది కదా, ఇది కులం అనేది మర్రివుడల్లా పాతుకుపోయిన తర్వాత సమాజంలో దీనిని అభ్యుదయ రచయితలు, విరసన రచయితలు దీన్ని నిర్లక్ష్యం చేశారనే భావం రావడం ఒకటి. అందువల్ల గత 20 సంవత్సరాల కాలంలో దళిత కవులు, తర్వాత స్త్రీవాద కవులు, ముస్లిం మైనారిటీ కవులు ఇవాళంతా అస్తిత్వ ఉద్యమాల కింద వచ్చారు. వీళ్ళంతా కూడాను ఈ ఉద్యమాలన్నీ కూడాను ఒక మేరకి గతంలో ఏవైతే విస్మరించామో వాటిని వెలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఒక స్పష్టత ఏర్పడింది. అలాగే స్త్రీలు ముఖ్యంగాను లైంగిక వివక్షది కాకుండా పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎలా అణచబడుతున్నారో, అన్యాయానికి గురవుతున్న భావన, ఇవన్నీ ఈ భావనలన్నీ కూడాను అస్థి ఉద్యమాల ద్వారా తెలుగు సాహిత్యంలోకి వచ్చాయి. గత 20 సంవత్సరాల్లో చాలా పుస్తకాలు వచ్చాయి కూడాను, చాలా వరకు అవి మేలు చేసేది. అయితే ప్రతి అస్తిత్వ ఉద్యమంలో కూడా ఏం జరుగుతుంది అంటేను, ఒక పాజిటివ్ అంశం, నెగటివ్ అంశం కూడా ఉంటుంది సాధారణంగా. ఆ నెగిటివ్ అంశం ఏమవుతుంది, దళిత, స్త్రీవాద లేకపోతే మైనారిటీ అన్నింటిలో కూడాను నెగిటివ్ అంశం ఏంటన్నమాట, వారి కులం గురించో వారి గురించో పరిమితమైపోయి సామూహిక ఉద్యమాలు విస్మరించడం. ఇది జరిగిన పెద్ద లోపం. రావలసిన ఒక సాంఘిక సమాజానికి తాముగా కలిసిపోగలిగే శక్తి వారికి ఉండాలన్నమాట. ఇవి ఉంటేనే అది సాధ్యమవుతుంది. బహుశా నేను అనుకోవడం సమకాలీనంగా కూడాను ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ అస్తిత్వ ఉద్యమాలు ఇంకా పనిచేస్తున్నాయి. ఇవి మలుపు తీయాల్సిన అవసరం ఉంది. సామూహిక ఉద్యమాల్లో అవి మమేకం అవుతే తప్ప వాటికి సార్థకత ఉండదు. గగన శబ్దం కావచ్చు, వాల్స్ కావచ్చు, ఆకాశంలో సొంతం కావచ్చు, ఈ పుస్తకాల అనువాద పరంపర ఏదైతే ఉందో వీటిని ముఖ్యంగా అంటే అనువాద సాహిత్యం ఎంతవరకు మనకు మేలు చేస్తుంది అండ్ అనువాదం అనేది ఎందుకు అవసరం?
చాలా మంచి ప్రశ్న ఇది. అనువాదాలు లేకుండా ప్రపంచ సాహిత్యం లేదండి. అంటే ఏంటి? ప్రతి భాషకు అనువాదాలు అవి శక్తిని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. మన తెలుగు భాషకి గత 100 సంవత్సరాల కాలంలో అసలు సంస్కృతం నుంచి మహాభారతమే కదా అన్నది అనువాదం మొదలైంది అక్కడి నుండి. అయితే మనకు గత 100 సంవత్సరాలు ముఖ్యంగాను ఆధునిక తెలుగు సాహిత్యానికి అటు రష్యన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ నుంచి అనేక అనువాదాలు రావడం, ప్రధానంగా అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత రష్యన్ సాహిత్యం ఇచ్చిన నవలలు, ముఖ్యంగా నవలా సాహిత్యం ఈస్థెటిక్స్ సంబంధించి ఎంతో మనకి సహాయంగా ఉన్నాయి, ప్రోద్బలం చేయగలిగాయి, అవి తోడ్పడ్డాయి మనకి. అందువల్ల అనువాదం అనేది ఒక భాష మరో భాషకు వెళ్ళడానికి అది వంతెనగాను ఒక అనుసంధాన భాషగా ఏర్పడుతుంది. కాబట్టి అనువాదాలు అనేవి తప్పనిసరి అవసరము. వాటిని విస్తృతంగా ఇటు తెలుగు నుంచి ఇతర భాషల్లోకి, ఇతర తెలుగులోకి చాలా రావాల్సిన అవసరం ఉంది. గతంలో వచ్చాయి, కానీ ప్రధానంగా తెలుగులో జరిగిన లోపం ఏమిటంటేను తెలుగులోకి ఇతర భాష నుంచి చాలా అనువాదాలు వచ్చాయి. అవును. కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి, హిందీలోకి అవసరమైనన్ని అనువాదాలు రాలేదు. ఇటీవల వస్తున్నాయి, కానీ పరిణామాత్మకంగా గుణాత్మకమైన అనువాదాలు రాకపోవడం వల్ల వారిని గుర్తించలేకపోతున్నారు. తెలుగులో సాహిత్యం ఏదైతే ఉందో అది ప్రపంచ స్థాయి సాహిత్యం ఉంది, కానీ అనువాదం కాకపోవడం చేత మనం ఈ బార్డర్ దాటి వెళ్ళలేకపోతున్నాం. సో ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే విద్యార్థులు, సాహిత్య విద్యార్థులు, లేదంటే మాలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు కూడా కవి సమ్మేళనాలని చాలా కార్యక్రమాలు చేస్తాయి. ఇన్స్టెడ్ ఇంకా ఏం చేయొచ్చు, ఏం చేస్తే మనం మన సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం? ఇంతవరకు ఈ అనువాదాల విషయంలో తెలుగు నుంచి ఇతర భాషలు అని వ్యక్తిగతంగానే చేస్తారు చాలామంది. వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టాలను బట్టి, ముఖ్యంగా వాడు నచ్చిన రచన చేస్తారు, కూడా మానేస్తారు, అంతే కదా. కానీ దాన్ని ఒక సిస్టమేటిక్గా, ఒక ఉద్యమపరంగా కొన్ని పుస్తకాలను ఎన్నుకొని వాటిని ఇతరులు చేయాలి. ఉదాహరణకి కేంద్ర సాహిత్య అకాడమీ చేస్తున్న పని ఒకటి ఉంది కదా. సిస్టమేటిక్గా ఒక రచనకి పురస్కారం వచ్చిందంటే 22 భాషలకు వెళ్ళిపోతుంది అది కాలక్రమంలో. తెలుగుకి మీరు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటేను, తప్పనిసరిగా అనువాదాలకు సంబంధించిన ఒక బ్యూరో ఉండాలండి, ఒక సంస్థ ఏర్పడాలి. ఉదాహరణకి సదరన్ లాంగ్వేజెస్ సంస్థలు కానీ, లేకపోతే ఇండియన్ లాంగ్వేజ్ సంస్థలు ఉన్నాయి కదా, వీటి అనువాదాలపై కేంద్రీకరించాలి ప్రధానంగా. ఇప్పుడు తెలుగు ప్రాచీన కేంద్రం ఒకటి ఏర్పడినాయి మనకి. అలాంటి సంస్థలు కొన్ని చేపడితే తప్ప ఇది సాధ్యం కాదు. అలాగే విశ్వవిద్యాలయాలు కూడా వీటిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అప్పుడే మనం అనువాదాలకి ప్రాముఖ్యత ఏర్పడుతుంది, ప్రాబల్యం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, సెలెక్టెడ్గా కొంత మాత్రం మిగిలిపోతాయి అన్నమాట. మిగతా పెద్ద ప్రచురణ సంస్థ పబ్లిషింగ్ వస్తున్నాయనుకోండి, పెంగిన్స్ లాంటి వగైరా, తెలుగులోంచి అనువాదం అవుతే వెంటనే అది యాక్సెప్ట్ అయ్యే అవకాశం మనకు ఉండదు. వాటి చాలా ప్రాసెస్ అంతా ఉంటుంది, అంత గొడవ అంతా ఉంటుంది. అలా కాకుండా మనుగా ఉదాహరణకి ఇప్పుడు ద లైవ్ ద లైవ్ నేను స్వయంగా వేసుకున్నాను, అలాగే హిందీలో వేసుకున్నాను. వేసిన తర్వాత అది క్రమంగా వెళ్ళిన చోటుకి వెళుతుంది. అయితే తెలుగు నుంచి అనువాదాలు వచ్చిన తర్వాత ఆ పుస్తకాలు అనేవి మార్కెటింగ్, తర్వాత పబ్లిషింగ్ హౌసెస్ ద్వారా వెళితేనే అది వెళ్ళగలుగుతున్నాయి. లేకపోతే అవుతుంది, కొన్ని సంస్థలు వేసుకుని అవి మూలపడేస్తాయి ఆ పుస్తకాలు, ఇంకా లైబ్రరీలో ఉండిపోతాయి అంట. వాటి ప్రాచుర్యం లభించదు మనకు. అది వచ్చిన ఒక లోపం కనబడుతుంది. అది మిగతా భాష అనువాదాలు ఎంతైతే మనకు ప్రచారం పొందుతున్నాయో, మన రచనలు ఇతర భాషల్లో అంత ప్రచారం పొందలేకపోతుంది. మీరు అన్నట్టు ఆ స్థాయి ఉన్న రచనలు ఉన్నాయి. అవును. కానీ మరి దాని విస్తృతమైన ప్రోత్సాహం లభించాలి. దానికి ప్రత్యేకంగా అనువాదకుల కృషి దాంతో పాటు కొనసాగితే సాధ్యం అవుతుంది. చివరిగా మనం చివరి అంకానికి వచ్చాం. ఇప్పుడు గడిచిన క్షణాలు ఏదైతే ఉందో, అంటే లైక్ మీ రీసెంట్గా వచ్చిన కొత్త పుస్తకం, ఈ కొత్త పుస్తకంలో నుంచి ఒక కవితతో మన కార్యక్రమాన్ని ముగిద్దాం. అలాగే, సంతోషం. అగ్నిశ్వాస తర్వాత 17 నుంచి ఇటీవల ఒక 6 సంవత్సరాల కాలం రాసిన పోయిటరీని నేను ఇటీవల గత సంవత్సరం వెలువరించాను. జీవించిన క్షణాలు ఆ పుస్తకం పేరు. ఆ జీవించిన క్షణాల నుంచి ఒక కవిత. దశాబ్దాల జీవితమంతా నిమిషాల మీదుగా దృశ్యమానం కావడం. దశాబ్దాల జీవితమంతా నిమిషాల మీదుగా దృశ్యమానం కావడం. శరదృతు గానాలలో పుప్పొడి పరాగాలతో సీతాకొక చిలుకల్లా పరవశించడం.
శరదృతు గానాలలో పుప్పొడి పరాగాలతో సీతాకొక చిలుకల్లా పరవశించడం, కాల యవనికపై ఒక నెపం, ఇక కొన్ని క్షణాల్లోనే జ్ఞాపకంగా మిగిలిపోవడం, నడిచే కాలమంతా చేతి వేళ్ల సందుల్లోంచి నీరై కారిపోవడం, పెనం మీద పడగానే కరిగిపోతున్న వెన్నలా ఆవిరైపోవడం, దోబూచులాడే మబ్బులన్నీ కురవకుండానే కలల్లా తేలిపోవడం, ఈ నేలకి సహజీవులకి అసలు పనికొచ్చామా లేదా అనే ప్రశ్న ఎదుర్కోవడం. చివరగా ఈ నేలకి సహజీవులకు అసలు పనికొచ్చామా లేదా అనే ప్రశ్నను ఎదుర్కోవడం. చాలా అద్భుతమైన కవిత సార్. చాలా చిన్న కవిత, కానీ ఆ దృశ్యాలు ఏవైతే కళ్ళ ముందు కదలాడుతున్నాయో అది చాలా పెద్ద కాన్వస్. ఈరోజు చాలా విషయాలు ఆయన నుంచి తెలుసుకున్నాం కదా. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.